హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకైతే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నేను రీసెంట్గా వచ్చేసి కమ్యూనిటీ ట్యాబ్ పెట్టిన ఎంతమంది నోటిఫికేషన్ వస్తుందని, దాంట్లో 50% అయితే నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. దాని రీజన్ వచ్చేసి మీరైతే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోలేదు. మీరైతే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి, మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నేనైతే రీసెంట్గా వచ్చేసి లవ్ స్టోరీ సంబంధించిన మూవీ పోస్ట్ ఎడిటింగ్ చేసిన దానికి వచ్చేసి 300 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తే మీరైతే 300 ప్లస్ అయితే చేస్తారు. నేనైతే మళ్ళీ కొన్ని డేస్లో ఇంకో మూవీ పోస్టర్ రీమేకింగ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, మీరైతే ఇలా సపోర్ట్ చేస్తాను, ఇంకా ఇలాంటి ఎడిట్స్ అయితే చాలా తీసుకొస్తాను ఫ్రెండ్స్. అలాగే ఈరోజు మన 20K కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చండి ఎవరు, మీరైతే ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావడం అయితే అస్సలు మర్చిపోకండి. టెలిగ్రామ్ గ్రూప్లో పక్కా అయితే జాయిన్ అయ్యండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ప్రతి ఒక్క యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, మీరైతే డిస్క్రిప్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా మీరైతే మీ మొబైల్లో ఉన్న పిక్సర్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఎడిట్ ఏ ఫోటో మీద క్లిక్ చేయండి. ఎడిట్ ఏ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ప్రొవైడ్ చేస్తా ఫ్రెండ్స్. ఈ బ్యాక్గ్రౌండ్ అనేది అయితే ఎంచుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ ఎంచుకున్న తర్వాత మీరైతే ఇక్కడ అనిపిస్తున్న టూల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీ బ్యాక్గ్రౌండ్ క్వాలిటీ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. అందుకోసం అయితే ఇక్కడ అనిపిస్తున్న రీసైజ్ మీద క్లిక్ చేయండి. మీరైతే ఇట్లా క్లిక్ చేసిన మీకైతే ఇలా వస్తాయి. ఇక్కడ వచ్చేసి 2669 అయితే క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయండి, తర్వాత రీసైజ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. రీసైజ్ మీద క్లిక్ చేస్తాను మీ ఇమేజ్ అయితే క్వాలిటీ అయితే ఇంక్రీజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంక్రీజ్ అయిన తర్వాత ఇటు సైడ్ చాలా టూల్స్ కనిపిస్తున్నాయి కదా, దీంట్లో వచ్చేసి అయితే ఆడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆడెడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మీ గ్యాలరీ అయితే చూపెడతాయి ఫ్రెండ్స్. ఓకేనా, గ్యాలరీలో వచ్చేసి మీరైతే ఇక్కడ ఒక 2 ఫొటోస్ అయితే ఫస్ట్ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 2 ఫొటోస్, మీరైతే ఈ 2 ఫొటోస్ అయితే ఇలా ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ ఎంచుకున్న తర్వాత 2 ఫొటోస్ వచ్చేసి సేమ్ హైట్ ఉండేలా, అలాగే సేమ్ ఇక్కడ మీరైతే ఇక్కడ అనిపిస్తుంది, ఇక్కడ ఇది లైన్ అనిపిస్తుంది కదా, ఆ లైన్ వచ్చేసి 2 సేమ్ ఉండేలా ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఒక్కసారి దీన్ని ఇలా కొంచెం అయితే బెండ్ చేసినట్టు చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి దీన్ని కూడా ఇలా కొంచెం బెండ్ చేసినట్టయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చేసిన తర్వాత రైట్ సింబల్ మీద అయితే ఇవ్వకండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సింబల్ మీద మీరైతే ఇవ్వకండి. ఎటైనా ఒక టాప్ ఇవ్వండి, మీరైతే 2 కరెక్ట్ ఉన్నాయో అడ్జస్ట్ అయితే చేసుకోండి. అలా టాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూసిన యాడెడ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒక 2 ఫొటోస్ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ ఒక 2 ఫొటోస్ అయితే ఎంచుకుంటున్నాను. 2 ఎంచుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ చూసిన యాడెడ్ మీద క్లిక్ చేయండి. యాడెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ పిఎన్జీ వచ్చేసి ఇక్కడ పెట్టుకోండి. దీని అయితే కొంచెం ఇలా బెండ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, దీని సైజ్ వచ్చేసి అయితే కొంచెం అయితే ఇంక్రీజ్ ఇలా చేసుకోండి. తర్వాత ఈ పిఎన్జీ తీసుకురండి ఫ్రెండ్స్. దీన్ని కూడా ఇలానైతే ఈ విధంగానైతే ఇక్కడ ఇలానైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. కింద కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి క్రోప్ మీద క్లిక్ చేసి కింద కొంచెం అయితే క్రోప్ చేసుకోండి. క్రోప్ చేసుకున్న తర్వాత రైట్ సింబల్ మీద ఇచ్చేసి దీన్ని అయితే ఈ విధంగానైతే ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇదైతే కొంచెం పెద్ద వచ్చింది అనిపిస్తుంది కదా, అందుకోసం అయితే కొంచెం అయితే సైజ్ అయితే చిన్నగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇవైతే కొంచెం దగ్గర ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇవి 2 అయితే ఇలా మీరైతే బరాబర్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. బరాబర్ అడ్జస్ట్ చేసుకోకపోతే మీకైతే కరెక్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇలానైతే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ అనిపిస్తున్న రైట్ సింబల్ మీద అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సింబల్ మీద ఇచ్చేసిన తర్వాత ఒక 2 సెకండ్స్ అయితే ఆగండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇమేజ్ అనేది మీరైతే ఇవాళ రీసెర్చ్ చేసి కావచ్చు, కొంచెం అయితే టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీకైతే అయిన తర్వాత మీకైతే మీ ఓవరాల్ టోటల్ ఇమేజ్ అయితే ఇలా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే రీసెర్చ్ చేయకపోతే ఇంత హెచ్డీ అయితే రాదు. ఇలా చేసిన తర్వాత ఇక్కడ నుంచి యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. మీ ఇమేజ్ ఒకదాన్ని పిఎన్జీ తిరిగి కట్ చేసుకోండి. అది ఓన్లీ ఆర్టిడిస్క్లో కట్ చేసుకోండి. ఆర్టిడిస్క్లో ఎలా కట్ చేసుకోవాలో ఒక వీడియో చేసిన, ఆ వీడియో లింక్ వచ్చి హౌ టు కట్ బ్యాక్గ్రౌండ్ హెచ్డీ అని కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, దాని నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆ కట్ చేసుకున్న పిఎన్జీ అయితే ఇప్పుడైతే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఈ పిఎన్జీ అయితే కట్ చేసుకున్నా. ఈ పిఎన్జీ అయితే ఎంచుకున్న తర్వాత ఇక్కడ నుంచి యాడెడ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, యాడెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే పిఎన్జీ సైజ్ అనేది అయితే ఇలా ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే ఇలా క్రోప్ అయితే చేసుకొని రైట్ సింబల్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, దీని వచ్చేసి ఇక్కడ మీకు ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా ఇట్లానైతే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇట్లా పెట్టుకున్న తర్వాత మీరైతే ఈ మధ్యలో గ్యాప్ వస్తుంది అనుకుంటే దానికోసం అయితే మళ్ళీ యాడెడ్ మీద క్లిక్ చేసుకోండి. యాడెడ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకైతే ఇంకొక 2-3 బ్యాక్గ్రౌండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం, వాకింగ్ స్టైల్ అలాంటివి. అవి అయితే ఒకటైతే ఎంచుకొని ఇట్లా పెట్టుకొని ఇక్కడ ఈ విధంగా వస్తే మీరైతే ఇట్లా పెట్టుకొని ఫ్రెండ్స్ దీని మీద క్లిక్ చేసి మూవ్ డౌన్ మీద క్లిక్ చేస్తే ఇంకోటైతే బ్యాక్ కూడా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మీ పిఎన్జీ అనేది ఇలా సెంటర్లో అయితే ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా అయిన తర్వాత ఇక్కడ అనిపిస్తుంది యాడెడ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యాడెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఒక ఫ్లాష్ పిఎన్జీ అయితే ప్రొడ్యూస్ చేస్తే దాన్ని అయితే ఎంచుకోండి. దాన్ని ఎంచుకున్న తర్వాత ఇక్కడ అనిపిస్తున్న యాడెడ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యాడెడ్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఈ ఫ్లాష్ అనేది వస్తుంది. వచ్చేసిన తర్వాత మీరైతే సైడ్ కనిపిస్తున్న బ్లెండ్ మీద క్లిక్ చేయండి. అలాగే ఇలా కనిపిస్తున్న స్క్రీన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, స్క్రీన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు తీసుకొచ్చి ఈ ఇమేజ్ వెనుక బ్యాక్గ్రౌండ్లో ఇలా పెట్టాను ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్న మూవ్ డౌన్ మీద క్లిక్ చేస్తే ఆ ఫ్లాష్ అనేది ఇట్లా బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, వెళ్ళిపోయిన తర్వాత మీరైతే ఇక్కడ అనిపిస్తున్న రైట్ సింబల్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా,
ఇలా రైట్ సిమ్ యూజ్ చేసిన తర్వాత మీకైతే గ్యాలరీలోకి అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా వచ్చిన తర్వాత మీరైతే కిందికి వచ్చేసి ఇక్కడ అనిపిస్తున్న డ్రా మీద క్లిక్ చేయండి. ఇక్కడ అనిపించేసి మళ్ళీ డ్రా సిమ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకైతే ఇదైతే ఓపెన్ అయితే ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరైతే ఇక్కడ అనిపిస్తున్న షేప్ మీద క్లిక్ చేసి ఇక్కడ కదా ఆ లైన్ మీద క్లిక్ అయితే చేయండి. తర్వాత ఓకే మీద క్లిక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇలా ఒక కాడ అయితే ఇలా మార్క్ చేసి అనిపిస్తున్న లేయర్స్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ అనిపిస్తున్న 3 డాట్స్ మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ 2 ఫింగర్స్ బట్టి అయితే దీన్ని అయితే ఇలా ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా 2 ఫింగర్స్ బట్టి ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీని అయితే ఇలా కింది తీసుకురండి ఫ్రెండ్స్. కింది తీసుకొచ్చి ఇలా ఈ కింద ఇదంతా ఉంది కదా చెత్త అందుకనే దాన్ని అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సిమ్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సిమ్ వచ్చేసిన తర్వాత దీన్ని ఒపాసిటీ వచ్చేసి ఒక 80 అలా పెట్టేసుకొని ఇదైతే ఎక్కువ వస్తే ఇలా కొంచెం కిందికి మీదికి అలా అడ్జస్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరైతే ఇటు సైడ్ అనిపిస్తున్న రైట్ సిమ్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ రైట్ సిమ్ మీద అయితే ఇవ్వండి. ఇక్కడ అనిపిస్తున్న డిస్క్రైబ్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ అనేది ఇలా లోడ్ అయితే మీ గ్యాలరీలోకి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీ ఇమేజ్ అయితే ఇలా గ్యాలరీలోకి వస్తుంది ఫ్రెండ్స్. ఇలా గ్యాలరీలోకి వచ్చిన తర్వాత మీరైతే ఏం చేస్తారంటే ఇక్కడ అనిపిస్తున్న యాడెడ్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, యాడెడ్ మీద క్లిక్ చేసుకొని మీకైతే ఇక్కడ ఏంటో ఫ్లాష్ లాంటివి అయితే యాడ్ చేస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని యాడ్ మీద క్లిక్ చేయండి. దీని అయితే ఇలా సైజ్ అయితే ఇలా ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ అనిపిస్తున్న బ్లెండ్ మీద క్లిక్ చేయండి. బ్లెండ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద క్లిక్ చేసుకోండి. మీరైతే ఈ కింద పెట్టుకున్న బాగానే ఉంటుంది, అలాగే ఇటు సైడ్కి పెట్టుకున్న మీకైతే ఈ ఫ్లాష్ అనేది అయితే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా సైడ్కి పెట్టుకుంటే అయితే మీరైతే ఇక్కడ ఒపాసిటీ వచ్చేసి అయితే కొంచెం తక్కువ పెట్టుకోండి. ఒపాసిటీ వచ్చేసి తక్కువ పెట్టుకోండి. అదే కింద పెట్టుకుంటే దీని సైజ్ వచ్చేసి తక్కువ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇట్లా కింద పెట్టుకుంటే అయితే బాగుంటుంది. లాస్ట్ కొసలు ఉన్నాయి కదా, కొసలు మాత్రం పెట్టుకున్న తర్వాత రైట్ సిమ్ అయితే ఇవ్వండి. ఓకేనా, రైట్ సిమ్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ అనిపిస్తున్న యాడెడ్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, యాడెడ్ మీద క్లిక్ చేసిన హ్యాపీ బర్త్డే NTR అని మీకైతే ఒకటైతే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అదైతే ఎంచుకోండి. అది ఎంచుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ అనిపిస్తున్న యాడెడ్ మీద క్లిక్ చేసుకోండి. యాడెడ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇదైతే ఇక్కడికైతే పేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, దీని వచ్చేసి ఇక్కడ మీకైతే ఏ సైజులో అయితే అడ్జస్ట్ అవుతుందో ఆ సైజులో ఈ విధంగా అయితే ఈ సెంటర్లో అయితే ఇలా పెట్టుకుని ఫ్రెండ్స్. నేను పెట్టుకున్నా కదా, అలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ సైడ్ కనిపిస్తున్న రైట్ సిమ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సిమ్ ఇచ్చేసిన తర్వాత మీకైతే ఇలా వస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న యాడ్ ఫోటో మీదనే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక వాకింగ్ స్టైల్ కానీ ఏదైనా ఒకటైతే ఎంచుకోండి. మళ్ళీ నేనైతే వాకింగ్ స్టైల్ అయితే ఎంచుకుంటున్నా. వాకింగ్ స్టైల్ ఎంచుకొని యాడెడ్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, యాడెడ్ మీద ఎంచుకున్న తర్వాత దీని సైజ్ అనేది అయితే ఇలా డిక్రీజ్ అయితే చేసుకోండి. డిక్రీజ్ చేసుకొని ఇటు సైడ్ అయితే ఈ విధంగా దాన్ని అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ నుంచి యాడెడ్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, యాడెడ్ మీద క్లిక్ చేసి ఇంకో PNG అయితే ఎంచుకోండి. వాకింగ్ అది వచ్చేసి ఇటు సైడ్ కార్నర్లో ఇలా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇవి పెట్టుకోండి, లేకపోతే ఇది వచ్చేసి మీ ఇష్టం. నేను అట్లా జస్ట్ పెట్టుకుంటే మాత్రం బాగుంటుంది అని నేనైతే రీజన్తో అయితే చూపెడుతున్నాను. మీరైతే ఈ 2 PNGs అయితే సేమ్ సైజ్ ఉన్నాయి. మీరు ఎక్కడ ఏ PNG యాడ్ చేసినా వస్తా అయితే ఇలా సేమ్ సైజ్ అయితే ఉండేలా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలానైతే పెట్టుకున్న తర్వాత ఇక్కడ రైట్ సిమ్ అనేది ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సిమ్ మీద చేసిన తర్వాత మీకైతే ఓవరాల్ అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీ ఫేస్ వైట్ అండ్ ఫేస్ స్మూత్ అవన్నీ ఆల్రెడీ ట్యూటోరియల్స్ చేసిన కాబట్టి ఈ వీడియోలో అయితే చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఓకేనా, 100% అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి సపోర్ట్ చేస్తే మీకు ఇంకా ఇలాంటి అయితే చాలా ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మహేష్ గుంటి. జై హింద్.